హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఒక యూట్యూబ్ వీడియో పెడుతున్నాను మీ గురించి. ఎప్పుడైనా మన విషయాలు మనం తెలుసుకోవడంలో ఉన్న ఒక పరిణితి గానీ, ఒక ఆనందం గానీ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎంతసేపు ఏంటంటే వేరే కంట్రీస్‌లో అయ్యే విషయాలు ఎక్కువ తెలుసుకుందాము. లేతే పక్కనున్న విషయాన్ని కొంచెం నెగ్లిజెన్స్ చేయడం, పక్కనే ఉంది కదా! ఎప్పుడైనా తెలుసుకోవచ్చన్న కుతూహలతో. సో, మీరు ఆ ఎఫర్ట్ కూడా తీసుకోకుండా నేను కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్, విజయవాడ అనే నామకరణం ఎలా జరిగింది? అంటే మన ఇతిహాసాల్లో ఏం చెప్తున్నారంటే విజయవాడని యాక్చువల్లీ మన అర్జునుడు అక్కడ శివుడి దగ్గర ఒక వెపన్ గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఎలా చేశారంటే ఇంద్రకీలాద్రిని ఒక గుహలాగా ఏర్పాటు చేశారు. ఒక బెజ్జం పెట్టి, చిన్న బెజ్జం పెట్టి స్టార్ట్ చేసి గుహలాగా ఏర్పాటు చేశాడు. ఆ గుహ బెజ్జం పెట్టడం వల్ల దానికి బెజ్జం అని పేరు వచ్చింది. వాడ అంటే ప్లేస్. అలా బెజ్జం వాడ కాస్త మెల్లిగా బెజవాడ కింద ఏర్పడింది. 626 ఏడీలో కొంతమంది కింగ్స్ ఉన్నాడు. పకేడి కింగ్స్ అని చెప్పి వాళ్ళు బెజవాడ అని నామకరణం కూడా చేశారు. యాక్చువల్లీ దీని ఇతిహాసం ఏంటంటే అర్జునుడి ద్వారా వచ్చిన పేరు. అదే ప్లేస్‌లో అమ్మవారు కూడా అక్కడ ప్రతిష్ఠించబడింది. అందుకనే దీనికి అద్భుతమైన పేరు బెజవాడ కింద స్టార్ట్ అయింది. తర్వాత మహిషాసురుడిని చంపేయడం వల్ల అమ్మవారు ఇంద్రకీలాద్రి వైపొచ్చి అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వచ్చిందావిడ. అందుకనే విజయ అని పేరు పెట్టారు. సో, విజయకి ఎక్కడ ప్లేసు వాడ. అందుకని విజయవాడ అని ఒక పేరు నామకరణం చేయడం జరిగింది. అందుకనే దీని పేరు విజయవాడ అని పేరు వచ్చిందని చెప్పి అంటుంటారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా మన బయట దేశస్తులు గానీ, అసలు కొంతమంది గానీ ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్‌లాగా అడిగితే మీ మైండ్‌లో ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మీరు కూడా సగర్వంగా చెప్పొచ్చు. అర్జునుడు బెజ్జం పెట్టి ఒక గుహ చేసి అక్కడ తపస్సు చేశాడు ఒక వెపన్ గురించి. విపరీతమైన తపస్సుకి ఆ శివుడు చలించిపోయి, కరిగిపోయి మనసు అతనికి దర్శనమిచ్చి, అతను కోరుకున్న కోరికను ఆ వెపన్‌ని అతను ఇవ్వడం జరిగింది. శివుడు ఇవ్వడం జరిగింది. అందుకని ఆ బెజ్జం పెట్టిన ప్లేస్‌ని బెజ్జం అని వచ్చిందనమాట పేరు. వాడ అంటే ప్లేస్. బెజ్జం వాడ. దాన్ని మెల్లిగా బెజవాడ అనగా చేశారు. దుర్గమ్మ నేను చెప్పినట్టు మహిషాసురుడిని చంపేసి అక్కడ రిలాక్స్ అవ్వడానికి వచ్చారావిడ ఇంద్రకీలాద్రి మీదకి. అక్కడ దర్శనమిచ్చారు చాలామందికి ఆ టైంలో. సో, అందుకని విజయ అని చెప్పి మెల్లిగా అది విజయవాడ కింద పరిణితి చెంది మారడం జరిగింది. సో, విజయవాడని యాక్చువల్లీ పకేడి కింగ్స్ అని చెప్పి పాలించేవాళ్ళు 626 ఏడీలో. సో, వాళ్ళు కూడా దీన్ని నామకరణం చేశారు. ఈ యొక్క ఇన్సిడెన్సెస్ బట్టి అని కూడా అప్పట్లో అంటూ ఉంటారు. సో, అందుకని ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని నేను మీకు పెట్టాను. ఎంజాయ్ ద డే. హ్యాపీ రిపబ్లిక్ డే. జై భారత్. జై హిందుస్థాన్. జై ఇండియా. బాయ్. గుడ్ డే.